నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. ఈరోజు సండే. సండే అంటే బిగ్ బాస్‌లో ఫన్ డేతో పాటు ఎలిమినేషన్ డే కూడా. సో, నిన్న సాటర్డే ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి గారైతే ఎలిమినేట్ అవ్వడం మనం చూసేసాం. ఇంకా సెకండ్ ఎలిమినేషన్ ఎవరు అనే థాట్‌లో ఉన్నారా అందరూ? సో, సెకండ్ ఎలిమినేషన్ ఎవరు ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం. రివీల్ చేసే ముందు ప్లీజ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకుని కూడా ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే, వీడియోస్ పూర్తిగా చూడకపోతే ప్లీజ్ పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మన ఇన్స్టా స్వరూప కలుకుంటా. సో ఇన్స్టాను కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. నేను ఇంకా యూట్యూబ్కి అయితే ఆ ఇన్స్టాని యాడ్ చేయలేదు. అయితే నేను ప్రజెంట్ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, సెకండ్ ఎలిమినేటెడ్ పర్సన్ ఎవరు, టాప్ 5లో ఎవరున్నారు అనే విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. సో సెకండ్ ఎలిమినేటెడ్ పర్సన్ వల్ల కొంచెం మందికి బెనిఫిట్స్ ఉన్నాయి అని కూడా అనిపిస్తుంది. టాప్ 5లో ఉన్న వాళ్ళకి సెకండ్ ఎలిమినేటెడ్ పర్సన్ వల్ల నిన్న సాటర్డే ఫస్ట్ ఎలిమినేషన్ అయింది అండ్ ఈరోజు సండే సెకండ్ ఎలిమినేషన్ డే. సో సెకండ్ ఎలిమినేషన్ వల్ల ఇప్పుడు ఫైనలిస్ట్ అయిన వాళ్ళలో ఒకళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ ఉంది అనిపిస్తుంది. ఈ పర్సన్ ఓట్స్ అన్నీ తనుజాకే పడతాయని నాకైతే అనిపిస్తుంది. అంటే ఎవరి ఓట్స్? ఎలిమినేటెడ్ పర్సన్ ఓట్స్ తనుజాకి పడతాయని అనిపిస్తుంది. సో ఆ ఎలిమినేటెడ్ పర్సన్ ఓట్లని ఇంకొక పర్సన్కి పడే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ అలా పడితే మాత్రం తనైతే విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఎలిమినేటెడ్ పర్సన్ ఎవరనేది రివీల్ చేసే టైము. ఎలిమినేటెడ్ పర్సన్ అది ఎవరంటే భరణి గారు. సో సెకండ్ ఎలిమినేటెడ్ పర్సన్ వచ్చేసి భరణి గారు. భరణి గారు ఎలిమినేట్ అవ్వడం నాకైతే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన దగ్గర నుంచి బన్నీ గారి గేమ్స్ కానీ, స్ట్రాటజీ కానీ, తన ఆరోగెన్స్ కానీ చాలా అంటే చాలా మారింది. చాలా ఫైర్ చూపించారు బన్నీ గారు. కానీ అయినా సరే ఇప్పుడు టాప్ 5లో ఉండకుండా బన్నీ గారు వెళ్ళిపోవడం అనేది నాకు చాలా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. మీకు బన్నీ గారి విషయంలో మీకేమనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. బన్నీ గారు వెళ్ళిపోవడం కరెక్టా, ఉండడం కరెక్టా అనేది. కానీ బన్నీ గారు వెళ్ళిపోవడం వల్ల ఒక్క మనిషికి అయితే ప్లస్ పాయింట్ అయింది అని చెప్పుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ మనిషి ఎవరో అంటే ఎవరో కాదు, బన్నీ గారితో నాన్న అనే బంధం పెంచుకున్న తనుజాకి భరణి గారు వెళ్ళిపోవడం వల్ల చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. ఎందుకు చెప్తా వినండి. ఏంటంటే భరణి గారు మొన్న పాయింట్స్ తనుజ దగ్గరికి బన్నీ గారు వెళ్ళి ఒకవేళ నువ్వు ఎవరిని తీయాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు నేను సంజన గారిని మిమ్మల్ని తీయాలనుకుంటున్నా అని చెప్పింది కదా. చెప్పినప్పుడు ఒకవేళ అంటే దేనికి అలా ఇమాన్యువల్ని తీయ అంటే ఇమాన్యువల్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే నా గురించి నువ్వు ఆలోచించలేదా అంటే లేదు, నాకు ఫస్ట్ నుంచి ఇమాన్యువల్ సపోర్ట్ చేస్తున్నాడు, సో నేను ఇమాన్యువల్ని ఉంచుదాం అనుకుంటున్నా, నేను మిమ్మల్ని తీసేద్దాం అనుకుంటున్నా అని డైరెక్ట్గా చెప్పేసింది. సో అది ఆ కన్వర్సేషన్ అప్పటితో అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది, భరణి గారు ఎవరికైనా పాయింట్లు ఇవ్వాల్సిన టైం అది. అయితే తనూజ ఫిక్స్ అయిపోయింది ఏమని, భరణి గారు నాకు పాయింట్స్ ఇవ్వరు. దేనివల్ల ఇవ్వరు అంటే భరణి గారు వచ్చి నాకు క్లారిటీగా వచ్చి నన్ను అడిగినా సరే అంటే నాకు సపోర్ట్ చేయి, నువ్వు నన్ను తీసేయకొని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని తీస్తాను అని నేను అలా మొహం మీద చెప్పేశాను. బట్ భరణి గారు నాకు ఆ పాయింట్స్ ఎలా ఇస్తారు అనే క్వశ్చన్ తనుజాలో రేజ్ అయింది. 100% మనలో కూడా రేజ్ అవుతుంది ఆ క్వశ్చన్. ఎందుకంటే భరణి గారు ఎలా ఇస్తారు భరణి గారు అనే పాయింట్ మనకి మాత్రం ఖచ్చితంగా రేజ్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రతి విషయంలో కూడా అలానే రేజ్ అవుతూ ఉంటుంది పాయింట్స్. సో ఇప్పుడు కాకపోతే భరణి గారి ఆలోచన వేరుండే. భరణి గారు అందరి ఆలోచనలు తలక్రిందులు చేస్తూ తనుజకి ఇచ్చేశారు ఆ పాయింట్స్. ఒకటి తనుజకి పాయింట్స్ ఇచ్చినప్పుడు భరణి గారి ఆలోచనలు ఏంటి, భరణి గారి బాండ్ ఏంటి. తను నన్ను నాన్న అని పిలిచినప్పుడు నేను తనని వదిలేసే అంత క్యారెక్టర్లెస్ అయితే కాదు. తనుజతో నా బంధం ఎప్పుడు ప్లానింగ్ కాదు, అది హార్ట్ నుంచి వచ్చిందే అని చాలా హార్ట్ఫుల్గా చెప్పారు భరణి గారు.
అంత హార్ట్ఫుల్గా చెప్పిన తర్వాత భరణి గారికి అంత పాజిటివ్ వైబ్స్ ఉంది తనుజ అంటే. ఇంకా కూతురుగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంకా కూతురుగానే చూస్తున్నారు, తనకి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు భరణి గారు అనేది మ్యాక్సిమం ఆడియన్స్ అందరికీ అర్థమైపోయింది. సో భరణి గారు తనుజ గేమ్ బాగా ఆడితే చూడాలని ఉంది అని భరణి గారికి ఉందని చూసే మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు భరణి గారి ఎలిమినేట్ అవ్వడం వల్ల మ్యాక్స్ భరణి గారి ఫ్యాన్స్ ఓట్లని తనుజకి పడే ఛాన్సే ఉంది. ఎందుకంటే భరణి గారు తనుజని విన్నర్గా చూడాలి అని అనుకుంటారు కాబట్టి, తనుజ గేమ్ బాగా ఆడితే చూడాలని అనుకుంటారు కాబట్టి, భరణి గారికి తనుజకి మంచి బాండ్ ఉంది, చాలా స్పెషల్ బాండ్ ఉంది. నాన్న కూతురు, తండ్రి తండ్రి కూతురు ఇలాంటి మంచి అనుబంధం ఉంది. అది ఎక్కడో ఫస్ట్ నుంచి అదే బంధం క్యారీ చేస్తూ వస్తున్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే. మధ్యలో ఈ వైల్డ్ కార్డ్ అని ఎవరో సంథింగ్ వేరే అన్న అనే బంధం వచ్చి వీళ్ళిద్దరిది సింపతి క్రియేషన్ అని అది ఇదని వీళ్ళిద్దరు బాండ్ చెడగొట్టే ప్రయత్నం చేశారు ప్రతి ఒక్కళ్ళు. సో దానివల్ల ఈ తనుజ అండ్ భరణి గారి మధ్య అయితే చాలా అంటే చాలా క్లాషెస్ వచ్చాయి. భరణి గారిని నాన్న నాన్న అని పిలిచే తనుజ భరణి సార్ అనే స్టేజ్కి వచ్చేసింది అనమాట. వీళ్ళందరూ సింపతి గేమ్ కావాలని భరణి గారిని వాడుకుంటున్నారు అని ఇలాంటి మాటలు చెప్పడం వల్ల తనుజ ఒప్పుకోలేకపోయింది. ప్రతి ఒక్కరికి సింపతి అనేది సింపతి అని అనిపిస్తుంది. నాన్న నాన్న అని మేము సపోర్ట్ చేసుకున్నప్పుడల్లా నాన్న అనేవాడు సింపతి లాగా క్రియేట్ అవుతుంది అని తనుజ ఆలోచించుకొని భరణి సార్ అనేది పిలవడం మొదలుపెట్టింది. సో ఇన్ని రోజులకి వాళ్ళ బాండింగ్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఒకటి, భరణి గారు అయితే ఏ రోజు ఆ బంధాన్ని వదులుకోవాలి అని అనుకోవడం లేదు. సో దానివల్ల తనుజకే సపోర్ట్ చేశాడు, తనుజాకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు. రేపు ఫైనల్లో కూడా తనుజానే చూడాలనుకుంటున్నాడు. సో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ భరణి గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భరణి గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా తనుజకి ఓట్లు వేసే ఛాన్సెస్ అయితే ఉంది, తనుజని గెలిపించే ఛాన్సెస్ అయితే ఉంది. సో భరణి గారు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ భరణి గారు ఎలిమినేట్ అయ్యి సుమన్ గారు ఉన్నట్లయితే మ్యాక్స్ తనుజకు సుమన్ శెట్టి గారిక ఓట్స్ అనే కన్ఫ్యూషన్ అయితే ఉండేది. భరణి గారి ఫ్యాన్స్ ఓట్లు ఎవరికి పడతాయి అనే కన్ఫ్యూషన్ ఉండేది. బట్ భరణి గారికి ఎంతో క్లోజ్ అయినా, ఎంతో సన్నిహితమైన, మంచి ఫ్రెండ్ అయినా, నిజమైన దోస్త్ అయినా సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు సాటర్డే ఎపిసోడ్లో. ఆ సాటర్డేలో తను ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇప్పుడు భరణి గారికి ఉన్న మంచి బాండ్ ఏంటంటే సుమన్ శెట్టి గారి తర్వాత తనుజ ఒకటి మిగిలింది. సో భరణి గారి ఫ్యాన్ బేస్ మొత్తం తనుజ దగ్గర ఉంటుంది అనమాట. సో ఇలా సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు కాబట్టి భరణి గారి ఫ్యాన్ బేస్ మొత్తం తనుజకి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ సుమన్ శెట్టి గారు ఉంటే, భరణి గారు వెళ్ళిపోయి ఉంటే భరణి గారి ఫ్యాన్స్ అప్పుడు కన్ఫ్యూజన్లో ఉండాలి. అప్పుడు మనకి కూడా అర్థం కాకపోయేది అంటే భరణి గారి ఫ్యాన్స్ సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తారా అంటే తనుజకి సపోర్ట్ చేస్తారా అని. మేబీ ఇప్పుడైతే ఆ కన్ఫ్యూజనే అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ తనుజకే సపోర్ట్ చేస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే భరణి గారు తనుజనే గెలవాలి అని 100% కోరుకుంటున్నారు కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసేవాడు. ఒక కూతురు అనే బాండ్ నన్ను వచ్చి అట్లా పిలిచినప్పుడు నేను దూరంగా ఉండే క్యారెక్టర్లెస్ అయితే మాత్రం కాదు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో భరణి గారి నుంచి ఈ క్లారిటీ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో వాళ్ళిద్దరు బాండ్ గురించి ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది కదా మీ ఒపీనియన్ ఎలా ఉందో, నా ఒపీనియన్ ఎలా ఉందో. సో వాళ్ళిద్దరు బాండ్ని బట్టి నాకు తెలిసి భరణి గారు ఓట్స్ అనేవి తనుజకి ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నా. భరణి గారి ఎలిమినేషన్ అనేది తనుజకి ప్లస్ అవుతుంది. సో భరణి గారు టాప్ 5లో ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. మేబీ అందరూ టాప్ 5 డిజర్వ్డ్ క్యాండిడేట్సే. సంజన గారు కూడా డిజర్వ్డ్ క్యాండిడేట్సే. బట్ సంజన గారి ప్లేస్లో భరణి గారు ఉంటే ఇంకా చాలా మంచిది అనిపించింది, ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ ఏం చేద్దాం, భరణి గారికి అక్కడ వరకే ఉంది. నెక్స్ట్ భరణి గారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్లో నెక్స్ట్ గ్రాండ్ ఫినాల్లోకి వస్తాడు భరణి గారు. కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సంజన గారి ప్లేస్లో భరణి గారు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. కానీ సంజన గారి ఫ్యాన్స్ ఏమనుకోకండి, సంజన గారి గేమ్ కూడా బాగుంది. ఆవిడ టాప్ 5 డిజర్వ్డ్ కంటెస్టెంట్. బట్ అక్కడ టాప్ 6 లేరు కాబట్టి భరణి గారు బయటకు రావాల్సి వచ్చింది. అదే టాప్ 6 ఉంటే ఖచ్చితంగా భరణి గారికి ఫైనల్లో అయితే చోటు దొక్కేది. ఆ 1 వీక్ ఉండేవాళ్ళే, చాలా బాగుండేది. బట్ టాప్ 5 కాబట్టి ఇంకా భరణి గారు అయితే బయటకు రావాల్సి వచ్చింది. ఇంకా భరణి గారి ఫ్యాన్స్ అందరూ తనుజకి సపోర్ట్ చేస్తారు, మ్యాక్స్ సపోర్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. ప్రతి ఒక్కరు 1 వీకే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ గ్రాఫ్స్ అయితే పగిలిపోయేలా చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగా తనుజ ఆడుతుంది కాబట్టి తనుజకి మ్యాక్స్ సపోర్ట్ చేసే వీలుంది. తనుజ మైండ్ గేమ్ ఎక్కువ ఉంది తనుజకి, మిగతా వాటికంటే మైండ్ గేమ్ చాలా ఉంది. స్మార్ట్ ప్లే అనమాట తనుజ.
సో ఈ సండే అయితే బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సాటర్డే సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే లేదు, మొత్తం డబుల్ ఎలిమినేషన్. ఫస్ట్ ఏమనుకున్నాం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి, నెక్స్ట్ సండే ఎలిమినేషన్ ఒకటి అనుకున్నాం. బట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే చేయలేదు బిగ్ బాస్. సాటర్డే ఒక ఎలిమినేషన్ అండ్ సండే ఒక ఎలిమినేషన్ అయితే చేశారు. ఇప్పుడు టాప్ 5 ఉన్నారనమాట బిగ్ బాస్లో. సో ఆ టాప్ 5 ఎవరంటే తనుష, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, సంజన గారు, డేమన్ పవన్. వీళ్ళు మాత్రం టాప్ 5 అనమాట ప్రజెంట్. అదే నెక్స్ట్ అసలు టాప్ 5 ఎవరు, నెక్స్ట్ టాప్ 5 కంటెస్టెంట్ నా ఆర్డర్ ప్రకారం ఎవరున్నారు, నా ఆర్డర్లో ఫస్ట్ ఎవరైతే బాగుంటుంది, నెక్స్ట్ ఎవరు వస్తారు, నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ నాకు ఫస్ట్లో అసలు అటు ఇటు రెండు కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. విన్నర్ రన్నర్లో తనుషకి ఇవ్వాలా కళ్యాణ్కి ఇవ్వాలా అనేది. నాకు వాళ్ళిద్దరు ఫేవరెటే. సో చూద్దాము ఎవరికి ఇవ్వాలి అనేది. గ్రాఫ్ స్మార్ట్ ప్లేన్ పట్టి చూస్తే తనుషకి ఇవ్వాలి. ఓవరాల్ గేమ్ ప్లేన్ చూస్తే మాత్రం కళ్యాణ్ ఈజ్ ది బెస్ట్ ప్లేయర్, అండ్ ఆల్సో ఇమాన్యుయల్, అండ్ ఆల్సో డెమోన్ పవన్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్లేయర్. సో వీళ్ళ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు టాప్ 5 ఎవరు, నా ఆర్డర్ ప్రకారం ఎవరెవరు ఉండాలి ఏంటి అనేది, వాళ్ళ గేమ్ గురించి అనాలిసిస్ చేద్దాం, వాళ్ళ గేమ్ ఎలా ఆడుతున్నారు అనాలిసిస్ చేద్దాం. సో ఈరోజు వీడియో అయితే ఇది అనమాట. ప్లీజ్ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల నాకైతే వాచ్ అవర్స్కి అయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోని వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి. వాళ్ళు అలా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ గ్రోత్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగానే లైక్ చేయండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు లైక్ చేస్తే ఒక లైక్ మీద ఇంకా వేరే వాళ్ళకి సజెస్ట్ అయితే అవుతుంది మన వీడియో. అలా సజెస్ట్ అవ్వడం వల్ల కూడా మన ఛానల్కి ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది, సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబర్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. క్లిక్ త్రూ రేట్, ఇంప్రెషన్ అనేది బాగుండేలా చూడండి. ఇంకా ఏమైనా ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్ని. సో థ్యాంక్ యూ. మీ స్వరూప.